హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటాక్స్. ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ నిన్న ఈరోజు కలిపితే మనకి టీసీఎస్ నాసిక్ లవ్ జిహాద్ అనేది ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది కదా. అసలు టీసీఎస్ కంపెనీలో చాలా రెప్యుటేషన్ ఉన్న కంపెనీలో, చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీలో జరగడం ఏంది అనేది చాలామంది అనుకుంటారు. ఒక టీసీఎస్ కంపెనీ అనేది మోస్ట్ ట్రస్టబుల్ కంపెనీ. దానిలో లవ్ జిహాద్ అనేది ఎలా నడుస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. అసలు లవ్ జిహాద్ చేయడం వల్ల ఎవరికి లాభం, ఇవన్నీ మాట్లాడుకుందాం. దానికన్నా ముందు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేను వికారాబాద్కి వెళ్ళాను అనమాట. వికారాబాద్కి ఒక ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాను. ఎలక్షన్ క్యాంపెయిన్లో మనకి బస్ స్టాండ్ ఉంటాయి కదా, బస్ స్టాండ్లో దిగాను. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, సో వాళ్ళ కోసం నేను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను. ఒక ఆమె వచ్చింది, నాకు తెలిసి ఒక 30 to 40 ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఒక ఆమె వచ్చిందనమాట. ఆమెకు ఆల్రెడీ మ్యారీడ్. సో ఆమె నాకు వచ్చి, మీది ఏ క్యాస్ట్ బాబు అని అడిగింది. సో మా క్యాస్ట్ సో అండ్ సో క్యాస్ట్ అని చెప్పాను. దాని తర్వాత, నువ్వు యేసుప్రభుని నమ్ముతావా, యేసుప్రభుని ఎప్పుడన్నా ఎవరైనా చెప్పారా, యేసుప్రభు చాలా గొప్పవాడు అట్లా అని చెప్పానన్నమాట. చెప్పి, నీ నువ్వు రిలీజియన్ చేంజ్ అవ్వచ్చు కదా, చాలా అంటే చాలా మంచిది, నువ్వు ఏమనుకుంటే అది జరిగిపోతుంది అన్నట్టు ఇట్లా చాలా అంటే చాలా కబుర్లు చెప్పింది. ఆమె బస్సు వచ్చే వరకు చాలా కబుర్లు చెప్పింది. సో నేను కూడా ఆమె చెప్పేది వింటూ ఉన్నాను అనమాట. సో అది అక్కడికి క్లోజ్ అయిపోయింది. ఆమె చెప్పింది కానీ మనం విన్నాం జస్ట్ అంతే, కానీ దానికి ఎలాంటిది నేను ఏం ఒప్పుకోలేదు. ఎందుకంటే మనం పుట్టింది హిందూ రిలీజియన్, అలా మళ్ళీ వేరే రిలీజియన్కి ఎందుకు వెళ్ళిపోతాం. పుట్టినప్పటి నుంచి వెళ్ళి కట్టే కాలే వరకు హిందూగానే బతుకుతాము. కొందరు ఇక వాళ్ళ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇప్పుడు మనము టీసీఎస్ టాపిక్ మాట్లాడుకుంటే, వీళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేస్తారు. హైర్ చేసినాక అసలు ఏమవుతుందంటే వాళ్ళకి ఆన్బోర్డింగ్ అయిపోతుంది, అంత మంచి జరుగుతుంది. వర్క్ అనేది స్టార్ట్ ఇస్తారు. ఇచ్చినాక వాళ్ళు ఫ్రెషర్స్ కదా, కొంచెం వర్క్ చేయలేకపోతారు. దానికి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే సపోర్ట్ చేస్తారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని దగ్గరికి అవుతారు. అప్పుడు అంటే మనం ఏమనుకుంటాం, అంటే నాకు ఇంత మంచి హెల్ప్ చేస్తుండు, ఇంత చాలా మంచి వ్యక్తి, నాకు సపోర్ట్గా చేస్తున్నాడు అన్నట్టు మనం అనుకుంటాం కదా. సో అది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. దాని తర్వాత మనకి ఏమైనా ఎమోషనల్ అంటే ఫ్యామిలీ పరంగా కానీ, లేకుంటే పర్సనల్ పరంగా కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనము వాళ్ళతో షేర్ చేసుకుంటాం కదా. అప్పుడు వాళ్ళు మనకి కొంచెం సానుభూతి చూపిస్తారు. అలాగే కొంచెం పర్సనల్ టచ్ కూడా ఇస్తారన్నమాట. ఇది మోస్ట్ అమ్మాయిలో జరుగుతుంది. సో అట్లా పర్సనల్ టచ్ ఇచ్చినాక కొంచెం ఏంటంటే, ఎవరైనా బాధ ఉన్నప్పుడు మనము భుజం మీద చేయి తట్టి వేస్తే కొంచెం ఓదార్పుగా ఉంటాయి కదా. సో అట్లా చేస్తాం కాబట్టి అక్కడ కొంచెం సరే, వీడు మనకి ఇట్లా చేస్తుండు, మనం చెప్పిందంతా వీడు నమ్మి మన మీద అది ఓదార్పు చేస్తున్నట్టు మనం ఫీల్ అవుతాం. సో ఇది రెండు స్టేజ్ అన్నమాట. సో అక్కడ ఫస్ట్ స్టేజ్ ఏమో అట్లా మనకి వర్క్ పరంగా అట్లా చేస్తారు. దాని తర్వాత సెకండ్ స్టేజ్లో ఏమో ఇట్లా మనకి ఎమోషనల్స్ కంట్రోల్ చేయడానికి ఇట్లా చేస్తారనమాట. అంటే మనకి నమ్మకము బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు. దాని తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటంటే ప్రమోషన్స్ ఇస్తారు, లేకుంటే హైక్స్ ఇస్తారు, ఇంకా ఏమన్నా బెనిఫిట్స్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే సొంత ఫ్యామిలీ లెక్క ట్రీట్ చేస్తారనమాట. దాని తర్వాత వాళ్ళకి అప్పటికే వాళ్ళు ఎన్నో అంటే అపార్ట్మెంట్ కానీ, కార్లు కానీ ఏమో ఒకటి తీసుకొని ఉంటారు. అంటే శాలరీ పెరుగుతా అంటే ఏదో ఒకటి కొనాలి, ఇల్లు తీసుకోవాలి, లేకపోతే ల్యాండ్ కానీ ఏదైనా తీసుకోవాలి. అవన్నీ మనం తీసుకోలేము కదా, ఈఎంఐలోనా ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనం తీసుకున్నది ఈఎంఐ కూడా వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అంటే మనం చెప్తాం కదా, సో ఇట్లా తీసుకున్నా అట్లా తీసుకున్నా అని చెప్తాం కదా. సో వాళ్ళు అది అవకాశంగా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 స్టేజ్లు అయిపోతాయి. ఒకటేమో కెరీర్ పరంగా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. దాని తర్వాత పర్సనల్గా సపోర్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రమోషన్స్ ఇస్తారు, హైక్స్ ఇస్తారు. దాని తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కథ స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే, వీళ్ళు మెల్లమెల్లగా ఏం చేస్తారంటే వర్క్ అనేది ఎక్కువ ఇచ్చేస్తారు, లేకుంటే షిఫ్ట్ చేంజ్ చేస్తారు, లేకపోతే ఓవర్ టైం వర్క్ చేయమంటారు. సో ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. చేస్తాక మనకు అప్పటికే ప్లేట్ అనేది రివర్స్ చేస్తారు. ఇట్లా చేస్తున్నాయి అట్లా చేస్తున్నాయని అనుకుంటాక మనం పర్సనల్గా మాట్లాడినా లేకుంటే బయట మాట్లాడినా అప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, చేస్తేనే ఓకే, లేకుంటే లేదు అన్నట్టు చెప్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళకి రిలీజియన్ నుంచి ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ ద్వారా
వీళ్ళు అంటే వాళ్ళ రిలీజియన్ బలపరుచుకోవడానికి ఈ లవ్ జిహాద్‌తోని కాన్సెప్ట్‌తోని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రిలేషన్స్ మార్చుకోవడం. అంటే ఇప్పుడేంటిదంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా! సో, అట్లా నేను ఇక్కడ ఒప్పుకోలేదు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఒప్పుకోవాల్సొస్తది. ఎందుకంటే వీళ్ళకి అన్ని ప్రెషర్స్ ఉంటాయి. ఈఎంఐస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తప్పదు దారి. సో, ఈ రిలీజియన్ కోసం అంటే వీళ్ళు ఏదైతే ఈఎంఐస్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కాపాడుకోవడానికి వీళ్ళు రిలీజియన్స్ మారుతున్నారనమాట. అది ముస్లిం గానీ, క్రిస్టియన్ గానీ, జైన్ గానీ, సిక్ ఏదో ఒకటి. సో, ఇలా ఈ స్టేజెస్ 3 స్టేజ్‌లు వాడుకొని ఈ లవ్ జిహాద్ పేరిట రిలీజియన్ కన్వర్షన్ జరుగుతుందన్నమాట టీసీఎస్ నాసిక్‌లో. సో, ఇది అన్నమాట. ఈ టాపిక్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతుందన్నమాట. సో, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.